హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ భక్తులు మండల అర్ధమండల దీక్షలు స్వీకరించి భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారు. మాలధరణ చేసిన స్వాములకు సిద్దిపేట పట్టణంలో పలు ఆలయాలలో సుమారు 20 ఏళ్ల నుంచి స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. అయితే పట్టణంలోని గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో 2009 సంవత్సరం నుంచి దాతల సహకారంతో హనుమాన్ దీక్ష భక్తులకు అన్నప్రసాద కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనంతరం 30 మంది సభ్యులతో ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ సహకారంతో నాటి నుంచి దీక్ష స్వాములకు భిక్షతో పాటు ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాలను ట్రస్ట్ సభ్యులు దాతల సహకారంతో నిర్వహిస్తున్నారు. అలాగే రాబోయే రోజులలో కూడా ప్రసన్నాంజనేయ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తామంటున్న ట్రస్ట్ సభ్యులతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. హనుమాన్ మాలధారణ అంటేనే సిద్దిపేట గుర్తుకు వస్తుంది. అలాగే హనుమాన్ మాల ధరించిన స్వాములకు అన్నదాన భిక్ష అంటేనే సిద్దిపేట మొదటగా గుర్తుకొచ్చేది. స్వాములకు అందించే భిక్ష కూడా సిద్దిపేట అనే గుర్తుకు రావడం విశేషం. ఎందుకంటే హనుమాన్ మాలధారణ సిద్దిపేటలోనే మొదలు కావడం, అలానే స్వాములకు భిక్ష అందించే కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే మొదలైందని 10 ఏళ్లుగా వేల సంఖ్యలో మాలధారణ భక్తులకు మహాప్రసాదం అందిస్తున్న ఘనత సిద్దిపేటలోనే కొనసాగుతుంది. సిద్దిపేట పట్టణంలోని పలు ఆలయాల్లో ఈ కార్యక్రమం గత కొద్ది సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పట్టణంలోని గణేష్ నగర్లో కొలువై ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వాములకు భిక్ష అందిస్తున్నారు. ఆ విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. స్వామి జయ హనుమాన్, చెప్పండి, హనుమాన్ స్వాములకు భిక్ష అందించడం అనే ఈ గొప్ప కార్యక్రమానికి ఎప్పటి నుంచి శ్రీకారం చుట్టారు? ఇది 2007 సంవత్సరంలో మన ఆంజనేయ స్వామి సన్నిధిలో భోజన ప్రసాదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి, ఆ రోజున ఇక్కడ ఎలాంటి స్థలం లేదు, దేవాలయం తప్ప. దేవాలయం వెనకాల ఒక ఖాళీ స్థలం, అది వేరే వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులది. దాంట్లో క్లీన్ చేసి అప్పుడు 11 రోజులు ప్రారంభించడం జరిగింది. 11 రోజులు కూడా తాగడానికి నీళ్లు కానీ ఏ వంట కానీ అన్నీ కూడా అక్కడనే అదే స్థలంలో నిర్వహించి చేయడం చాలా కష్టంగానే ఆ 11 రోజులు అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది 2007 సంవత్సరంలో. తర్వాత 2009 సంవత్సరంలో దేవాలయం పైన ఒక గోపురం నిర్మించాలని సంకల్పించి అప్పుడున్నటువంటి కొంతమంది సభ్యులతోని, ఒక 30 మంది సభ్యులతోని చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేయాలని సంకల్పించి ఆ రోజున 30 మంది సభ్యులను తీసుకొని ఈ గోపుర నిర్మాణం చేసుకున్నాం. కానీ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయలేదు. 30 మందిని అనుకున్నాం కానీ చేయలేదు. కానీ 2014 సంవత్సరంలో ఈ గోపురం నిర్మాణం చేసిన తర్వాత పక్క స్థలాన్ని అమ్మకంకి వచ్చింది. అప్పుడు ఆ పక్క స్థలం కొనాలని చెప్పి అనుకొని ఈ 30 మందిని ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఒక 40 మంది సభ్యులను తీసుకొని ఈ పక్క స్థలం కొనడం జరిగింది. అప్పుడు మొదట్లో మీరు ఫస్ట్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని వారిని అధిగమించడానికి ఎలాంటి కార్యాచరణతో ముందుకు పోయారు? అంటే భోజనం ఏర్పాటు చేయాలని అనుకున్నాం. ఏదైనా భగవంతుని కార్యం, మనం చేసిందేం కాదు. హనుమంతుడు అందరు భక్తులతోని చేయించాలని అనుకోవడం వలన ఇది దిగ్విజయంగా జరిగింది. ఇక మనం బజార్లో భోజనం పెడతాం కాబట్టి ఎట్లయినా కష్టం ఉంటుంది. అన్నిటికీ బజార్లో పెట్టి స్వామికి నమస్కారం చేసి చేసుకోవడం కాబట్టి అన్నీ కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొని ఈ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భిక్ష అందించడానికి దాతల సహకారంతో పాటు ఆలయ ట్రస్ట్ సభ్యుల సహకారం కూడా ఎట్లా ఉంది? ముందుగా 30 మంది సభ్యులుండ్రి. తర్వాత ఈ స్థలం కొనుగోలు చేసే సమయంలో మళ్ళీ ఒక 40 మంది సభ్యులను తీసుకొని దీంట్లో శ్రీరామ భవనాన్ని నిర్మించడం జరిగింది. అప్పుడు 72 మంది సభ్యులైనరు. ప్రతి ట్రస్ట్ సభ్యుడు కూడా ఏ కార్యక్రమం చేసినా అందరూ కూడా ముందుంటారు. ఆర్థిక సహాయం కానీ వాళ్ళు వచ్చి నిలబడి చేయడంలో కానీ ప్రతి ట్రస్ట్ సభ్యుడు తప్పకుండా పాల్గొంటారు. వారి యొక్క మనపూర్వకంగా సహృదయంతో విరాళాలు సమర్పించడం ద్వారానే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంది. అట్లాగే గణేష్ నగర్లో ఉన్నటువంటి భక్తులే కాక ఇతర ప్రాంతాల్లో మన ఆంజనేయ స్వామి వారికి ప్రేమతో భక్తితో చాలా విరాళాలు సమర్పిస్తారు. దాని ద్వారా మనము ఈ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులే కాక వేరే దేశాల్లో, అంటే మన స్వామి సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేసుకొని వేరే దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది భక్తులు కూడా అక్కడ నుండి కూడా విరాళాలు మనకు పంపిస్తుంటారు. తద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేరుస్తున్నాం. స్వామి, ముఖ్యంగా ఈ హనుమాన్ దీక్ష అనేది మండల అర్ధమండల దీక్ష చేస్తుంటారు కదా స్వాములు. ఈ అర్ధమండల దీక్షలో ఇక్కడ ఈ ఆలయాల్లో జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఎట్లా జరుగుతాయి? ఏమేమి పూజలు నిర్వహిస్తారు? హనుమాన్ దీక్ష అనేది చాలా పురాతనమైనటువంటిది. ఎప్పుడైనా సరే భగవంతుని మనం ఎవరం సృష్టించలేం. భగవంతుని యొక్క దీక్షలు కానీ
ఎవరి ద్వారా కూడా నిర్వహించడం జరగదు. అది సనాతనమైనటువంటిది, పురాతనమైనటువంటిది. సీతమ్మ వారిని దర్శించిన తర్వాత రాముల వారి దగ్గరికి వచ్చినటువంటి ఆంజనేయ స్వామికి అందరు దేవతలు అనుగ్రహం ఇస్తారు. ఏమనంటే ఈ హనుమాన్ దీక్ష ఎవరైతే స్వీకరిస్తారో, హనుమంతుని ఎవరైతే ప్రార్థిస్తారో ఈ కలియుగంలో వాళ్ళందరి కోరికలు కూడా నెరవేరుతాయి. ఆ యొక్క కార్యక్రమం చైత్ర శుద్ధ పౌర్ణమి అంటే శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత వచ్చే పౌర్ణమి రోజు హనుమంతుడు సీతాదేవిని దర్శించుకొని వస్తాడు. ఆ విషయాన్ని రాముల వారికి చెప్తాడు. సీతమ్మ వారు క్షేమంగానే ఉందని చెప్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇంత పని చేసినటువంటి హనుమ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి, చిరంజీవిగా ఉంటాడు ఆయన అని చెప్పి ఆ చైత్రశుద్ధ పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు అంటే హనుమంత్ జయంతి వరకు 41 రోజులు ఈ యొక్క మండల దీక్ష. పురాతనం నుండి కూడా సిద్ధులు యోగులు అందరూ కూడా ఈ హనుమంతుని దీక్ష వహించారు. ఈ కలియుగంలో కూడా మానవులంతా కూడా హనుమత్ దీక్షను సనాతనం నుండి వేల సంవత్సరాల నుంచి కూడా పాటిస్తున్నారు. హనుమంతుని మూల మంత్రాన్ని ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో పఠించి ఈ మండల దీక్ష ఎవరైతే చేస్తారో వారికి సకల కోరికలు కూడా నెరవేరుతాయి. కానీ ఈ కాలంలో సమయం లేదు ఎవరికి కూడా. కాబట్టి ఈ కాలంలో మనకు అనుకూలంగా భగవంతుని ఎట్లా అర్చించాలంటే మనకు అనుకూలమైనటువంటి పద్ధతిలో ఆరోగ్యం సహకరించలేదు అనుకోండి, ఉపవాసం ఉండి మేము అర్చించలేమంటే మీరు ఏదైనా ప్రసాదం తీసుకొని అర్చించే పద్ధతి కూడా ఉన్నది. అట్లనే ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే 21 రోజు 11 రోజులు కూడా దీక్ష వహిస్తున్నారు. మన దేవాలయంలో శ్రీరామనవమి మొదలుకొని 41 రోజులు మండల దీక్షను అత్యంత వైభవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు 2 సంవత్సరాల క్రితం ఎక్కడ లేని విధంగా అఖండ హనుమాన్ చాలీసా సప్తాహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. 7 రోజులు కూడా నిరాటకంగా హనుమాన్ చాలీసా సప్తాహం చేయడం వలన ఈ ప్రాంతమంతా సుభిక్షం జరిగింది. తర్వాత నగర సంకీర్తన కార్యక్రమం, స్వామివారికి నిత్యం అభిషేకము, హనుమాన్ వ్రతము ఇత్యాది కార్యక్రమాలు కూడా వైభవంగా జరుపుతాం. కొత్తగా ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా హనుమాన్ మాలధారణ చేస్తున్న భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తారు? ఏదేమైనా మనం ఒక దీక్ష తీసుకుంటున్నాం. ఆ దీక్ష సమయంలో 21 రోజు కానీ 41 రోజు కానీ 11 రోజులు కానీ ఏకభుక్తము, ప్రాతకాలం అందే నిద్ర లేవడం ఇవన్నీ కూడా మంచి అలవాట్లు. ఎందుకంటే ఇవాళ కాలంలో 2 గంటల దాకా 3 గంటల దాకా మేల్కొండి 11 గంటల దాకా కూడా లేస్తలేరు. అది తప్పు. ఈ దీక్ష ద్వారా ఏం చేసుకోవాలని వాళ్ళ యొక్క అలవాట్లను మార్చుకోవాలి. ప్రాతకాలమే లేవడము, ఏకభుక్తము, సాత్విక ఆహారం భుజించడం ఇట్లాంటివి చేయడం వలన వాళ్ళకు ఆరోగ్యం కూడా మంచిది, భగవద్ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ దీక్ష స్వీకరించిన వారు ప్రాతకాలమే లేవాలి, స్నానం ఆచరించిన తర్వాత స్వామివారు ఇచ్చినటువంటి మంత్రాన్ని పఠించాలి, హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. తర్వాత సూర్యోదయం కాకముందు ఇవన్నీ కూడా నెరవేర్చుకోవాలి. ప్రాతకాల మందు ఎలాంటి ఆహారం తీసుకోకుండా పాలు పళ్ళు కానీ స్వీకరించాలి. మధ్యాహ్నము ఏకభుక్తంగా భిక్ష స్వీకరించాలి. దాంట్లో తేజోగురమైనటువంటి పదార్థాలు ఏదైతే ఉల్లిగడ్డ కానీ వెల్లిగడ్డ కానీ తీసుకోవద్దు. దీంట్లో మనం ఇంకోటి ఏంటంటే ఛాయ్ కూడా తాగాలంటే తాగొద్దు. అది కూడా ఒక దాన్ని ఏమంటారంటే ఒక డ్రగ్ కిందికి వస్తుంది. అది కూడా స్వీకరించవద్దు. ఏమున్నా స్వచ్ఛంగా వచ్చినటువంటి పాలు మాత్రమే తాగాలి. సాయంత్రం కూడా సూర్య అస్తమయం తర్వాత ఈ యొక్క మళ్ళీ స్నానం ఆచరించి మళ్ళీ మనకి ఇచ్చినటువంటి జపము, అనుష్ఠానము, పారాయణం ఇవన్నీ కూడా చేసుకోవాలి. తద్వారా హనుమత్ అనుగ్రహాన్ని పొందుతాం మనం. ఇక్కడ మాలధారణ వేసిన వారికి మాల విరమణ కావచ్చు, ఇరుముడి కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మాల విరమణ కూడా ఇక్కడ చేసుకోవచ్చా? తప్పకుండా. ఎక్కడైతే దీక్ష స్వీకరిస్తారో ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే దీక్ష స్వీకరించిన దగ్గర మాల తీయొద్దు అంటే అది తప్పది. ఎక్కడైతే దీక్ష తీసుకున్నారో అక్కడ తప్పకుండా మాల తీయొచ్చు. ఇంకోటి నేను ఏం చెప్తున్నా అంటే మనం ప్రతిరోజు కూడా హనుమంతుని ప్రార్థన చేసి గ్రామాల్లో ఉన్నటువంటి వారు అసలైనటువంటి రోజు ఏదైతే హనుమంతుని పుట్టినరోజు మాత్రం ఆ స్వామిని అక్కడ వదిలిపెట్టి ఎక్కడనో విజయవాడనో లేకపోతే కొండగట్టు అట్లాంటి దేవాలయాలకు వెళ్తుంటాం. అసలైన రోజు అదే ఆంజనేయ స్వామికి ముఖ్యమైనటువంటి రోజు ఆయన జన్మదినమే. ఆ జన్మదినం రోజు ఆయన వదిలిపెట్టి వెళ్తున్నారు కాబట్టి అది తప్పు. గ్రామాలలో ఉన్నటువంటి వారు ఆ రోజు ఎందుకంటే సౌహృదయమైనటువంటి దాతలు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరి దగ్గర హనుమతి యొక్క పుట్టినరోజు విశేషాన్ని వాళ్ళకి తెలిపి ఆ రోజు హనుమద ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు హోమం చేసి అక్కడనే ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ ఉన్నటువంటి భక్తులందరినీ పిలిచి ఈరోజు హనుమంతుని పుట్టినరోజు అని చెప్పి అక్కడనే అందరికీ ప్రసాదం భోజన ప్రసాదం పెట్టి దీక్ష విరమిస్తే ఇంకా చాలా మంచిది. వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా అక్కడ చేయడం వలన హనుమంతుడు ఇంకా సంతోషించి వాళ్ళకు అనుగ్రహం ఇస్తాడు. ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఇరుముళ్ళు మాల విరమణ కార్యక్రమాలు నెరవేరుస్తాం. మన దేవాలయంలో కూడా తప్పకుండా చేస్తాం. మనకు 121 మంది ట్రస్ట్ మెంబర్లు ఉన్నారు. దీంట్లో మన ప్రియతమ నాయకులు శ్రీ హరీష్ రావు గారు కూడా ట్రస్ట్ మెంబర్గా జాయిన్ అయ్యి మనకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. 121 మందిలో దాదాపు అందరూ ట్రస్ట్ మెంబర్లు కూడా సహృదయమైనటువంటి వారు, దాతలు, మంచి గుణం గలవారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఈ దేవాలయానికి అభివృద్ధిలో మరియు ఈ ట్రస్ట్ ద్వారా జరిగే కార్యక్రమాల్లో వాళ్ళందరూ పాల్గొని దిగ్విజయం చేస్తున్నారు. ఇది శ్రీరామనవమి మొదలుకొని హనుమాన్ జయంతి వరకు
మండల దీక్ష అర్ధమండల దీక్ష స్వీకరించిన భక్తులు ఎవరైతే హనుమాన్ మాలధారణ స్వీకరించిన వారు ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో తను ధరించిన మాల నిబంధనలకు లోబడి పూజలు నిర్వహించాలని చెప్పి రమణ పంతులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనతో పాటు హనుమాన్ మాలధారణ చేసిన భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఎట్లా ఉంది? మీరు ఎన్ని రోజుల నుంచి హనుమాన్ దీక్ష తీసుకుంటున్నారు? ఎట్లా ఏమనిపిస్తుంది మీకు? మేము గత 26 సంవత్సరాలుగా హనుమాన్ మాల వేయడం జరుగుతుంది. మా తాతలు తండ్రులు కానించెల్లి కూడా ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంను దర్శించుకొని మేము దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఈ టెంపుల్కి రావడం జరుగుతుంది. ముఖ్యంగా గత 24 సంవత్సరాల నుండి మా ప్రధాన అర్చకుడు చిలకమర్రి వెంకటరామాచార్యులు గారు ఈ టెంపుల్కు ప్రధానాచార్యగా విచ్చేసిన తర్వాత ఈ గుడి బాగా బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంను అంటే ఏ పని మీద ఎక్కడికి వెళ్ళినా నేను కానీ మా తాతలు కానీ మా తండ్రులు కానీ అప్పటి నుంచి కూడా మేము ఎక్కడన్నా మంచి పనికి ఏదైనా కార్యక్రమానికి ఎక్కడికి వెళ్ళినా ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకొని వెళ్తే 100% పని అవుతుంది అనేది ఒక నమ్మకము. ఇక్కడి నుంచే కాదు, సిద్దిపేటనే కాదు, చాలా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి టెంపుల్కు విచ్చేసి ఈ స్వామివారు దర్శించుకుంటారు. వేలాదిగా ఇక్కడికి వచ్చి ఈ భిక్షా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని అరే మంచిగా అయింది స్వామి, ఇక్కడికి వస్తే ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంకి మేము రావాలని వాళ్ళంతలో వాళ్ళే ఫోన్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి నేను 26 సంవత్సరాలుగా మాల వేయడం జరుగుతుంది. నేను కొత్తగా మాల వేసే స్వాములకు ఒకటే చెప్తున్నాను, మీరు ఎక్కడ కూడా మాలలు వేయద్దు. ఈ గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో చిలకమర్రి వెంకటరామాచార్యులు గారి ఆధ్వర్యంలోనే మీరు మాలలు వేసి ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మీకు 100% కోరికలు నెరవేరుతాయని నేను ప్రగాఢ నమ్మకంతో చెప్తున్నాను. అదేవిధంగా మరో హనుమాన్ స్వామి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, మీకు ఎలా అనిపిస్తుంది? స్వామి జై శ్రీరామ్. 1996లో ఫస్ట్ నేను మాల వేశాను. ఆ మాల వేసినప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేవు, భోజన సౌకర్యం లేదు, ఏది లేదు. ఇప్పుడున్న స్వాములకు అన్ని విధాలు ఉన్నాయి. స్వామివారి భక్తికి అన్ని విధాల అనుగ్రహించి స్వామివారి కృపకు కటాక్షాలకు లోనై స్వామివారిని మాల వేసుకున్నామనే రీతిలో ఉండి స్వామివారి కృపకు పాత్రులు కావాలి. తర్వాత 2000 స్వామి చిలకమర్రి వెంకటరమణాచార్యులు చెప్పినట్టు 2007లో ఇక్కడ భిక్ష స్టార్ట్ చేసినప్పుడు చాలా క్లిష్ట పరిస్థితి ఉండే. స్వామివారి కృపతోని దినదినాభివృద్ధితోని ఇంత పెద్ద భవనము, స్వామివార్లకు ఇంచుమించు రోజు 500 నుంచి 700 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది 21 రోజు. అన్ని విధాలు ఆ స్వామివారు అనుగ్రహిస్తుండు కాబట్టి ఈ దినదిన అభివృద్ధి చెందుతుంది. స్వామివారి నమ్ముకొని ఉంటే ఏదైనా సాధ్యం. జై శ్రీరామ్. అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి మీకు ఏమైనా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఏర్పాటు చేసిన మొదట్లో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఆ ఇబ్బందులను మీరు ఏ విధంగా అధిగమించి ఇంతమంది స్వాములకు 21 రోజు మాల ధరించిన స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తారు కదా, మాల విరమణ దాకా భిక్ష ఏర్పాటు చేస్తారు. ఇందులో దాతల సహకారం ఎట్లా ఉంది? మీ ట్రస్ట్ సభ్యుల సహకారం ఎట్లా ఉంది? ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఏ కార్యక్రమానికి నాంది పలికినా కూడా అది నిర్విఘ్నంగానే జరిగింది. ఎందుకంటే స్వామివారి కృపా కటాక్షాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. అంటే అమ్మ దయ ఉంటే ఏదైనా సాధ్యమన్నట్టు మాకు స్వామివారి దయ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. అయ్యగారు సంకల్పించినటువంటి ఏ కార్యక్రమమైనా నిర్విఘ్నంగా జరగడానికి స్వామివారి యొక్క శక్తియే మాకు నిరూపణ అవుతూ ఉంటుంది. మనసులో తలుచుకున్నటువంటి ఎలాంటి కోరికలనైనా ఆయన ఆశీర్వాదంతో అన్ని పనులు నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. స్వామి మాకు చేసేటువంటి శక్తిని కల్పించడానికి పూజారి ద్వారా, ఒక మీడియేటర్ ద్వారా మనకు సమాచారం అందిస్తాడన్న విధంగా మాకు స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మాకు అయ్యగారి ద్వారా మాకు సమాచారం అందించి మమ్మల్ని ప్రేరేపితులు చేసి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి మా వంతు తృణమో ఫలమో సమర్పించుకుంటూ సమాజానికి ఉపయోగపడేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రధాన అర్చకులు అయ్యగారి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా సేవలు ఉపయోగపడుతున్నాయి అనడానికి నిదర్శనం మా గుడి. సుమారుగా 400 నుంచి 500 మంది వరకు అవకాశం. మా ఇంతే లిమిట్ అనేది పెట్టుకోలేదు. ఉదయం వచ్చి టోకెన్స్ ఎంతమంది తీసుకుంటారో అంతమందికి అన్నప్రసాదం అందించడానికి మేము ముందు సిద్ధంగా ఉన్నాం. అందుకోసం కావాల్సినటువంటి నిధుల సమీకరణకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సమీకరణ చేసుకుంటూ ఉన్నాం. మా అయ్యగారి నోటి నుంచి వచ్చినటువంటి వారు మేము ఇవ్వము, ప్రసన్నాంజనేయ స్వామి ట్రస్ట్కు అమౌంట్ కావాలి అన్న తర్వాత నేను అనేటువంటి భక్తుడిని ఇప్పటివరకు చూడలేదు. అది ఎందుకంటే ఆ స్వామివారు అలా తెచ్చుకుంటున్నారు కాబట్టి స్వామి మహిమగల్ల స్వామి. దీన్ని అందరూ కూడా సిద్దిపేట పట్టణ ప్రజలే కాకుండా
దూర ప్రాంతాల నుంచి ప్రజలే కానీ ఇంత మహిమ కలిగినటువంటి స్వామివారు ఎక్కడా లేరు. ఇలాలో ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేట పట్టణంలో గణేష్ నగర్లో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకొని వారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రులుగా అయ్యి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్లో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో అర్ధమండల దీక్ష తీసుకున్న స్వాములకు నిర్విఘ్నంగా హనుమాన్ జయంతి వరకు అన్నదాన కార్యక్రమం ఏదైతే జరుపుతారో ఆ అన్నదాన కార్యక్రమానికి స్వామివారి కటాక్షం కృపా కటాక్షాలతో దాతల సహకారంతో నిర్విఘ్నంగా రోజు దాదాపు 500 నుంచి 600 మంది స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ 21 రోజే కాదు 41 రోజు స్వాములకు కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విధంగా ట్రస్టు ముందుకు సాగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆలయ అర్చకులు రమణ పంతులు అర్చకులు ఎవరైతే ఉన్నారో వారి సహకారాలతోటి హనుమాన్ కృపా కటాక్షాలతోటి ఇక్కడికి వచ్చే భక్తుల సహకారంతో ఈ ట్రస్టు ఇంకా నిర్విఘ్నంగా స్వామివారికి స్వామి భక్తులకు అనేక సేవలు అందించేందుకు ముందుకు సాగుతుందని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.